జ్ఞానం అన్న ప్రకాశం ఉంటే, ఆ ప్రకాశంలో భయం వెయ్యదు. ఆ చీకటి అజ్ఞానం అన్న అంధకారంలోనే భయమేసేస్తది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పట్ల గౌరవం లేదా అంటే, ఉంది మాకు. గౌరవం ఉంది కాబట్టే, సో, ఆ జ్ఞానం అసలు జ్ఞానం ఏంటని తెలుసుకొని తీసుకొచ్చేసాం బయటికి. ఇప్పుడు సపోజ్ జానకి గారి, ప్రకాష్ మీద అది జ్ఞానం బయటికి తేలేదే అనుకుందాం. ఏమైంది? మనం తీసుకొస్తాం అంతే. అంతకన్నా మించి ఏమవుతది? ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చేసాడు బాబా. ఈ పాటికి అందరికి అర్థమై ఉంటది. బాబా ఎవ్వరిలోకి దూరిపోయి జ్ఞానం చెప్పించరు. ఎందుకంటే అందరూ ఎట్లా ఆలోచించారంటే, జ్ఞానం చెప్పేటప్పుడు నిమిత్తాత్మజ అంటే బాబానే చెప్పిస్తారు. మరి బాబా చెప్పిస్తే ఆళ్ళే చెప్పేద్దురు గదా! ఎక్కడ చెప్పలేదుగా. సో, మన బుద్ధి మనం వాడుతున్నాం. సో, ఈరోజు వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదన్న విషయాన్ని చెప్పలేదనే అంటాము. ఇందులో అవగుణాల్ని చూసి పబ్లిసిటీ ఇచ్చిందేముంది? ఎందుకంటే మౌంట్ అబూ నుంచి రాలేదు ఈ జ్ఞానము. ఎంతో మందికి డౌటొస్తుంది. మరి మౌంట్ అబూ నుంచి ఎందుకు రావట్లేదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు రావద్దనుకున్నారు కాబట్టి. కారణాలేంటా అని జెప్పేసి మన భక్త ప్రహ్లాద సినిమాలు అవి ఇవి అన్నీ వేసుకొని సామాజిక దురాచారాలు అన్నీ ఎలా రికార్డ్ అయినాయి అని చెప్పి చూస్తున్నారు.